ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? బీచ్ నుంచి స్టార్ట్ చేద్దామా? లేదు, గేట్వే ఆఫ్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం. తాజ్ హోటల్ బెటర్ ఏమో కదా. 6D థియేటర్, అబ్బా జూహు బీచ్, ఐస్ గోలా. లేదు, ముంబై లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో. అరే సీలింగ్తో స్టార్ట్ చేస్తే సెట్. ఓకే గైస్, వర్సోవా బీచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. వచ్చిందండి వయ్యారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై మసకలి విత్ మీ శ్రీజ. సో మ్యాటర్ ఏంటంటే, మా తమ్ముడు చెల్లి ఇద్దరు ముంబైకి వచ్చానమాట. సో నెక్స్ట్ చేసే మ్యాండేటరీ పని ఏంటి? ముంబై తిరగాలి. ఒక్కో రోజు ఒక్కొక్క ప్లేస్కి తిరిగినాం అనమాట. అలా వర్సోవా బీచ్కి వచ్చినాం. ఇంతకు మెయిన్ క్యారెక్టర్స్ని చూపించలేదు కదా. వీడే వినీత్, నా తమ్ముడు. మేడం గారు శ్రియా, నా చెల్లి. పాపకు ఒక స్లో మోషన్ వేసుకొని రా. ఇప్పుడు చూడు. ఇది నేను. అంటే నేను బీచ్ అయితే చాలా బాగుండే. మేము వీక్ డే వెళ్ళినాం కాబట్టి జనాలు ఎక్కువ లేరు. చాలా పీస్ఫుల్గా ఉండే. ఈ బీచ్ ముంబైకి వెస్ట్ సైడ్లో ఉంటుంది. ముగ్గురం అట్లా కాసేపు కూర్చొని వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ టైంపాస్ చేసినాం. ఎవరిని పిలుస్తున్నావు? అరే చెప్పురా, ఎవరిని పిలుస్తున్నావురా? అండ్ ఈ బీచ్లో చాలా వాటర్ స్పోర్ట్స్, హార్స్ రైడింగ్స్, అట్లా చాలా గేమ్స్ ఉన్నాయి. అండ్ ATV రైడ్ కూడా ఉన్నట్టుంది. యోగేష్ బ్రో చిన్నప్పుడు ఏంటి మోడల్ సూపర్ మోడల్. దట్ బ్లాక్ డాగీ, దాని యూస్ కదా అరుస్తుంది. ఇక్కడుందా? ఈడ స్ట్రీట్ డాగ్స్కి, పెంచుకునే డాగ్స్కి పడదు అని చెప్పేసి వాడు అంటున్నాడు. నీకు సోనక్కైనట్టు. వాడు ఊరు కుక్క, నేను ఇంట్లో పెంచుకునే కుక్క. ఊరు కుక్క, ఇంట్లో పెంచుకునే కుక్క. నేనే పెంచుతున్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఇన్స్టిట్యూట్ పిల్లలు అనుకుంటా. వాళ్ళు డాన్స్ వీడియోస్ షూట్ చేసుకుంటుండే. గైస్, ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుందో. అంకుల్, ఏ కుల్ఫీ. అరే వా, స్కై ఎంత సూపర్ ఉంది. నెక్స్ట్ సెషన్ ఏముంది? మేడం గారి ఫొటోస్ అండ్ వీడియోస్. ఆ రోజు మొత్తం వర్సోవా బీచ్కే సరిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకొని గేట్వే ఆఫ్ ఇండియా సైడ్ వెళ్ళినాం. అబ్బాబ్బాబ్బా, సీలింగ్ మీద నుంచి పోతుంటే మస్తు అనిపించింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇదే గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియాకి ముందే తాజ్ హోటల్ ఉంటుంది. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ముంబై టూర్ అని చెప్పేసి చాలామంది ఉంటారనమాట. బేసిక్గా అది ముంబై మొత్తం తిప్పి చూపిస్తారు. ముంబై దర్శన్ అని కూడా అంటారు. పర్ హెడ్ 300 అలా ఉంటుంది. వాళ్ళు ఒక బస్లో పిక్ చేసుకుంటారనమాట. అందరినీ పిక్ చేసుకొని ముంబైలో ఉన్న మెయిన్ ప్లేసెస్, అంటే మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ తిప్పి చూపిస్తారు. సో ఈ టూర్ తీసుకోవాలనుకుంటే మాత్రం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి మార్నింగ్ 10 లోపలనే వస్తే బెటర్. ఎందుకంటే ఈవినింగ్ 6-6:30 అవుతుంది. సో అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అని అంటే మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కదా. లేదు అంటే టైం లేదు అని చెప్పేసి అన్నీ స్కిప్ చేస్తుంటారు. ఇలాంటి బస్సులోనే తీసుకెళ్తారనమాట. ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఒక గైడ్ కూడా ఉంటారు. ఫస్ట్ పాయింట్ గేట్వే ఆఫ్ ఇండియా. దాని తర్వాత మమ్మల్ని ఆర్ట్ గ్యాలరీకి అయితే తీసుకొచ్చిండ్రు.
ఇలా బయట కూడా ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది అన్నమాట. వాళ్ళు చేసిన పెయింటింగ్స్ అన్నీ డిస్ప్లే చేస్తారు, ఇంకా అక్కడ ఉండి పెయింటింగ్ కూడా చేస్తారు. అది ఏదో బూట్ హౌస్ అంట, బూట్ షేప్లో ఉంది కాబట్టి బూట్ హౌస్ అంట. గైస్, మీరు ఎప్పుడైనా పనస పండు చెట్టు చూసినారా? నేనైతే ఈ పార్క్లోనే ఫస్ట్ టైం చూసిన. పండు 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 గ్రీను పండు పనస దాని పేరు. అక్కడ నుంచి 60 థియేటర్కి అయితే వెళ్ళినాము. ఏమో అసలు ఎందుకు వచ్చినామో, ఎందుకు తీసుకొచ్చిండో, ఏం చూపిస్తుండో వానికన్నా అర్థమవుతుందా లేదా అనిపించింది. ఏమో నాకంత మజా అయితే రాలేదు. కనీసం 3D చూసినట్టు కూడా లేకుండే. మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా. నెక్స్ట్ ఈజ్ నెహ్రూ సైన్స్ సెంటర్. లోపల కొన్ని సెక్షన్స్లో వీడియో తీయడం అలో లేదు అనుకుంటున్నా. మేము మాత్రం మిర్రర్ అండ్ సౌండ్కి సంబంధించిన సెక్షన్స్లో మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం. అది అయిపోయిన తర్వాత అలా మంచిగా సన్సెట్ చూసుకుంటూ సీలింగ్ మీద నుంచి జుహు బీచ్ సైడ్ వెళ్ళినాం. జుహు బీచ్ ఫుల్ క్రౌడ్ ఉండే బీచ్ అన్నమాట. ముంబైలో ఉన్న అన్ని బీచెస్తో కంపేర్ చేస్తే జుహు బీచ్లో ఫుడ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇలా మ్యాట్ని రెంట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. 1 అవర్కి 50 రూపీస్ అట్లా తీసుకుంటారు. సో మ్యాట్ తీసుకొని మంచిగా మనం అక్కడ మట్టిలో వేసుకొని ఎంతసేపు కావాలంటే అంతసేపు రిలాక్స్ అవ్వచ్చు. ముంబైలో ఉండి బీచ్లో ఉండి ఐస్ గోళ లేకపోతే ఎట్లా? సో జుహు బీచ్ లాస్ట్ పాయింట్. మధ్యలో టెంపుల్స్ అవి ఉండే, బట్ వీడియో షూట్ చేయలేదు. 3వ రోజు మధ్యాహ్నం 3:30 హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అందరి స్టేషన్లో పెద్ద స్టంట్ వేయడానికి వెళ్తున్నాం. ఎందుకంటే మేము లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఎక్సైటెడ్ ఫ్రెండ్స్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మోయే బాయ్ ఫ్రెండ్స్. వామ్మో, లోకల్ ట్రైన్స్ అంటే నాకు ఫుల్ భయం. లోకల్ ట్రైన్ ఎక్కేసాం ఫ్రెండ్స్. మీ స్పందన చెప్పండి. ఫస్ట్ క్లాస్ కోసం ఉండడం ఇంకా ట్రైన్లో చర్చ్ గేట్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చినాము. ఇంతటితోని ముంబై టూర్ సమాప్తం.